హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్, భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. నా కిడ్నీ రోగులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారి క్రియాటినిన్ కూడా నెమ్మదిగా తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. కాబట్టి నేటి వీడియోను ప్రారంభిద్దాం. వేసవి కాలంలో ఏమి తినాలో అర్థం కాని కిడ్నీ రోగుల కోసం ఈరోజు వీడియో. వేసవి కాలంలో పండ్లు చాలా బాగా లభిస్తాయి మరియు ప్రతి ఒక్కరికి మార్కెట్లో దొరికే అన్ని పండ్లను తినాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ కిడ్నీ రోగులకు ప్రధాన సమస్య ఏమిటంటే వారి ఆహారం చాలా పరిమితంగా ఉండాలి. మేము డాక్టర్లు వారి ఆహారంపై శ్రద్ధ పెట్టకపోతే వారి లెవెల్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి మరియు వారి సమస్య మరింత పెరుగుతుంది. దాంతో వారి డయాలసిస్ కూడా కావచ్చు, అంతేకాకుండా కిడ్నీ కూడా ఫెయిల్ కావచ్చు. కాబట్టి మేము సమయానికి రోగికి చెప్పాలి, మేము వారి గురించి శ్రద్ధ వహించాలి. వేసవి కాలం వచ్చిందని, ఈ సమయంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పాలి. మీరు మీ ఆహారంలో కొంచెం కూడా నిర్లక్ష్యం చేస్తే మీ లెవెల్స్ పెరగవచ్చు మరియు మీ పరిస్థితి కొంతవరకు మరింత క్షీణించవచ్చు. అయితే వేసవి కాలంలో ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఏమేమి తినవచ్చు అనే దానిపై మాట్లాడుకుందాం. ముందుగా మనం పండ్ల గురించి మాట్లాడదాం. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, పొటాషియం కూడా ఉంటుంది మరియు వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. కానీ కొన్ని పండ్లు మీకు హానికరంగా ఉంటాయి. అవి మీ పొటాషియం స్థాయిని కూడా పెంచవచ్చు. మీ రక్తంలో మెటబాలిక్ ఆసిడోసిస్ ను కూడా ప్రారంభించవచ్చు. ఉదాహరణకి మామిడిలో ఏముంటుంది? దీనిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మీరు మామిడి తింటే అది మీ రక్తంలో మెటబాలిక్ ఆసిడోసిస్ ను ప్రారంభించవచ్చు మరియు మీ స్థాయిలు పెరిగిపోవచ్చు. మనం అరటి గురించి మాట్లాడితే అరటిలో పొటాషియం ఉంటుంది. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి తన పొటాషియం స్థాయిపై చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారి పొటాషియం పెరిగితే వెంటనే డయాలసిస్ అవసరం అవుతుంది. మీకు పొటాషియం పెరిగిందని తెలియకపోతే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి తన ఆహారంలో పొటాషియం పరిమాణాన్ని పూర్తిగా తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి. అరటిలో కూడా పొటాషియం ఉంటుంది. మీరు రోజు అరటి తింటున్నా లేదా అరటి షేక్ తాగారని అనుకుంటున్నా, ఇవాటి నుంచే దీన్ని ఆపేయండి. మీకు అరటి తినాలి లేదా అరటి షేక్ తాగాలి అని ఆలోచించకూడదు, ఎందుకంటే ఈ రెండు ఫలాలు మీ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది. మూడవ ఫలాన్ని గురించి మాట్లాడితే అది తర్బూజా. తర్బూజలో నీటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఇందులో పొటాషియం పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తర్బూజా తినొచ్చు, కానీ తక్కువ పరిమాణంలో మితంగా మాత్రమే తినాలి. అంటే మీరు ఒక పెద్ద ప్లేట్ నిండా తర్బూజా తినడం కాదు. అలా చేస్తే మీ శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. మీరు గమనించి ఉంటారు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల పాదాల్లో ఊబకాయం, స్వెల్లింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే నీటి నిలుపుదల ఉంటుంది. నీరు ఏమవుతోంది? కిడ్నీ పూర్తిగా ఫిల్టర్ చేయలేకపోతే ఆ నీరు మీ పాదాల్లో కూడా కనిపిస్తుంది. అక్కడ ఊబకాయిందా, స్వెల్లింగ్ కనిపిస్తుంది. మీరు తరచుగా లేదా ఎక్కువగా తర్బూజా, వాటర్ మెలన్ తింటే మీ కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది మరియు మీ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. మీ లెవెల్స్ పెరిగినప్పుడు మీ పాదాల్లో ఊబకాయం వస్తే, నీరు ఎక్కువగా ఉంటే మీకు ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మీరు తర్బూజా తినొచ్చు, కానీ తక్కువ పరిమాణంలో తినండి. తద్వారా మీ లెవెల్స్ పెరగవు, మీకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కూడా రాదు. మరొక పండు మార్కెట్లో వస్తోంది, అది మస్క్ మెలన్ అంటే బూజ్. ఖర్బూజలో కూడా నీటి పరిమాణం కొంత తక్కువగా ఉంటుంది, కానీ పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మీ పొటాషియం స్థాయిలు సాధారణంగా ఉన్నాయి, 3 దగ్గరగా ఉన్నాయి అంటే మీరు కొంచెం ఖర్బూజ్ తినొచ్చు. కానీ మీ పొటాషియం 5 దగ్గరగా లేదా 5.5 కూడా ఉంటే ఖర్బూజ్ తినాలని ఆలోచించకూడదు, ఎందుకంటే మీరు ఖర్బూజ్ తింటే అక్కడ మీ పొటాషియం పెరుగుతుంది మరియు మీ స్థాయిలు పెరగవచ్చు. అందువల్ల వేసవి కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి ఆపిల్ తినొచ్చు, బొప్పాయ తినొచ్చు, జామ కూడా తినొచ్చు. ఇక్కడి వరకు వారు జామును కూడా తినొచ్చు మరియు కొద్దిగా పరిమితిలో వాటర్ మెలన్, మస్క్ మెలన్ కూడా తీసుకోవచ్చు, కానీ తక్కువ పరిమితిలో మాత్రమే తీసుకోవాలి. తద్వారా వారి సమస్య పెరగదు. ఇప్పుడు మనం కూరగాయల గురించి మాట్లాడుకుందాం. మీరు నేలపై పెరిగే కూరగాయలు తినాలి మరియు వేసవి కాలంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ కూరగాయల్లో ఒకటి తెల్ల బూడిదకాయ, సఫేద్ బెఠా అని చెప్పవచ్చు. మీరు తెల్ల బూడిదకాయను తినడం ద్వారా మీ క్రియాటిన్ను సులభంగా తగ్గించుకోవచ్చు, యూరియా కూడా తగ్గించవచ్చు మరియు పెరుగుతున్న బీపీని కూడా నియంత్రించవచ్చు. ఎందుకంటే తెల్ల బూడిదకాయ సహజమైన మూత్ర విసర్జకంగా నేచురల్ డయూరెటిక్ పనిచేస్తుంది. ఇందులో సోడియం ఉండదు, ఫాస్ఫరస్ కూడా ఉండదు, ఇంతే కాదు పొటాషియం కూడా ఉండదు. మీరు తెల్ల బూడిదకాయను తింటే మీ పెరుగుతున్న క్రియాటిన్ను సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే వేసవి కాలంలో ఇప్పుడు సొరకాయ కూడా చాలా బాగా దొరుకుతుంది. మీరు సొరకాయను తినవచ్చు.
మీరు గుమ్మడికాయలు కూడా తినవచ్చు. మీరు తురాయి కూడా సులభంగా తినవచ్చు. ఇవన్నీ తక్కువ పొటాషియం, తక్కువ ఫాస్ఫరస్ కలిగి ఉంటాయి కాబట్టి వీటిని తినడం ద్వారా మీరు మీ క్రియాటిన్ను సులభంగా తగ్గించుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ధాన్యాల గురించి మాట్లాడుకుందాం. మీరు ధాన్యాలను కూడా సులభంగా తినవచ్చు. కానీ ఏవైనా ధాన్యాలు అంటే పెద్ద ధాన్యాలు, ఉదాహరణకు జొన్నలు, సజ్జలు ఇవి కూడా తినవచ్చు. అలాగే మీరు గోధుమతో చేసిన రొట్టెను కూడా సులభంగా తినవచ్చు. మీరు డయాబెటిక్ రోగి కాకపోతే మరియు షుగర్ వల్ల మీ కిడ్నీలు దెబ్బతినలేదు అనుకుంటే మీరు తెల్ల బియ్యాన్ని కూడా సులభంగా తినవచ్చు. కానీ తెల్ల బియ్యాన్ని మీరు కుక్కర్లో కాకుండా ఒక పెద్ద పాత్రలో వండాలి. అందులో ఎక్కువగా నీళ్లు పోసి అందులోని స్టార్చ్ను బయటకు తీసేయాలి. అప్పుడు మీరు బియ్యాన్ని కూడా సులభంగా తినవచ్చు. మీరు డయాబెటిక్ అయితే, షుగర్ వల్ల మీ కిడ్నీలు దెబ్బతిన్నాయంటే బియ్యాన్ని తప్పించుకోండి. ఇది కాకుండా మీరు డైట్తో పాటు మీ బీపీని కూడా నియంత్రణలో ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. మీ షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది వేసవి కాలం. ఎప్పుడు చల్లగా ఎప్పుడు వేడిగా ఉండటం కిడ్నీ రోగులకు తప్పనిసరిగా అనిపిస్తుంది. చల్లదనం, వేడిమి మళ్ళీ మళ్ళీ అనిపిస్తే వారి శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం కూడా వస్తాయి. దీనివల్ల మీ లెవెల్స్ పెరగవచ్చు. వేసవి కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి తనను తాను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ రోజు వీడియోలో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న రోగి వేసవి కాలంలో ఏ ఫలాలు, ఏ కూరగాయలు సులభంగా తినొచ్చో ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.